నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి రుచికరంగా వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజ్ గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. సో లేట్ చేయకుండా ఇవాళ అభిరుచిలోని వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రుచికరమైన వంటను కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో వరంగల్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. సుజాత గారు మెయిల్ చేశారు. ఓకే, ఏదైనా మంచి టేస్టీ షాహీ వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. షాహీ రాయల్ డిష్. రాయల్ డిష్ అంటే కోఫ్తా కర్రీ చేస్తే బాగుంటుంది. షాహీ కోఫ్తా కర్రీ. షాహీ కోఫ్తా కర్రీ ఓకే, చాలా బాగుంటుంది. ఆ గ్రేవీ కూడా కొంచెం డిఫరెంట్ గా నేను చూపిస్తాను. ఓకే రాజు గారు, కొంచెం రిచ్ గా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే ఓకే. మరి షాహీ కోఫ్తా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. షాహీ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, పన్నీర్ తురుము అరకప్పు, పచ్చికోవా అరకప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ అరకప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, మైదా 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం కోఫ్తా రెడీ చేసుకుందాం. సో నూనె వేడి పెట్టుకుందాం. ఓకే, సో ఉడికించిన బంగాళదుంపలు ఇలా మెత్తగా మెది పెట్టేసుకోవాలండి. సో ఇది మనకు బేస్. ఓకే, సో దీంట్లో పన్నీర్ తురుము, కొద్దిగా పచ్చికోవా, కోవా కూడా. అవునండి. ఓకే, సరిపడా ఉప్పు, కోఫ్తాకు సరిపడా వేస్తున్నాం. ఓకే, సో కొద్దిగా మైదా అండి బైండింగ్ కొరకు, లేదా కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెం తీసుకుని ఓకే, సో మనకు కావాల్సిన సైజులో కోఫ్తాస్ రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే రాజు గారు, సో మీరు ఆ బాల్స్ రెడీ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: తరచూ మనం వ్యాయామంతో పాటు ఆకుకూరలను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే మన స్కిన్ హెల్దీగా గ్లోగా తయారవుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, అయిపోయినాయి రాజు గారు కోఫ్తాలు. ఓకేనండి. ఓకే ఓకే అండి, కొంచెం లైట్ గా మనకు కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఓకే, సో ఈ కలర్ సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు షాహీ డిష్ లో మనం ఏ కోఫ్తా కర్రీ చేసుకున్నా వాటిల్లో కొంచెం ఇట్లా కోవా పన్నీర్ అనేది కంపల్సరీ ఉండాలా రాజు గారు? ఉండాలండి. ఓకే ఓకే, సో రెడీ అయిపోయి. వావ్, నైస్, మంచి గోల్డెన్ కలర్ లో వచ్చాయి. ఎస్ అండి. అండ్ అన్నీ కూడా ఈక్వల్ సైజ్ లో చేశారు కదా, చాలా బాగున్నాయి చూడడానికి, గులాబ్ జామ్లా. ఓకే, చక్కగా ఒక మంచి సాస్లో అవి ముంచుకొని తింటే ఎంత బాగుంటాయో. సో ఈ కాస్త పక్కన పెట్టేసుకున్నాం. ఓకే రాజు గారు. సో నెక్స్ట్ గ్రేవీ పార్ట్ నెయ్యితో చేస్తున్నాం. మొత్తం నెయ్యేనా ఇక్కడ? ఎస్ అండి. ఓకే, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. ఆయిల్ కూడా అండి.
నెయ్యి బటర్ అయినా వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చండి. మసాలా దినుసులు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఓకే. అంటే బేసిక్గా మనకి వీటికి సంబంధించిన బిర్యానీలకు కానీ అన్నిటికీ కూడా మనకి ఆ బ్రౌన్ ఆనియన్, కొన్నిట్లో బ్రౌన్ ఆనియన్ చేసి ఆ పేస్ట్ కూడా వాడుతూ ఉంటారు. అవును, మెయిన్ షాహీ డిషెస్లో అలా కొంచెం ఎక్కువ వాడుతుంటారేమో కదా. ఎస్. సో ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వాడుతుందండి. ఓకే, అంటే మొత్తం మనకి ఇదే ఘాటా రాజు గారు? అవునండి. కారపొడి ఉండదా దీంట్లో? లేదు. ఓకే. మనకి మామూలుగా కోఫ్తా కర్రీస్ అంటేనే కొంచెం ఆ వైట్ కలర్ గ్రేవీ అనేది ఎక్కువ ఉండేది కదా. ఎస్. అంటే బయట ఎప్పుడు తిన్నా కూడా మోస్ట్లీ అలాగే ఉంటుంది. ఎస్. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ డిష్లోకి మనం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందండి అప్పటికప్పుడు. ఎస్. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత సో టమాటో పేస్ట్. ఇదిలా ఉడికించి చేశారా పేస్ట్? అవునండి. సో కొంచెం ప్యూరీ టైప్లో. ఎస్. సో దీంట్లోనే సరిపడా ఉప్పు. ఓకే. సో మంచి ఆ మసాలా దినుసులు ఆ నేతిలో వేగాయి కదా, త్రూ అవుట్ అదే స్మెల్ వస్తుంది. సో కొద్దిగా పసుపు. ఓకే. దీనికి ఏమన్నా ముందు పేస్ట్లు ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా రాజు గారు? జీడిపప్పు పేస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఏదైనా ఒక పేస్ట్ యాడ్ చేసుకుంటే చాలా మనకి? వీలైతే 2-3 కూడా చేసుకోవచ్చు. అంటే దాంట్లోనే మనము పుచ్చకాయ గింజలు కూడా ఉంటుంది కదా, అది తర్వాత సారా పలుకులు. ఓకే. సో వాటితో కూడా మనం పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. బాదాం కూడా వేసుకోవచ్చు. ఓకే, ఎనీ మన చాయిస్. ఎస్. దీంట్లో జీడిపప్పు పేస్ట్. ఓకే. అలాగే పెరుగు. సో పెరుగు కూడా ఎలా స్వీట్ పెరుగు ఉండాలా? కొంచెం పుల్లగా ఉంది. పులుపుది. కొద్దిగా పచ్చికోవా. ఓకే. ఫ్రెష్ క్రీమ్. సో మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడుతున్నారు అనమాట మీరు దీంట్లో? అవునండి. నైస్, ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది మనకి. ఎస్. కారప్పొడి వేసుకుంటే ఇది మొత్తం టేస్ట్ అంతా మారిపోతుందేమో కదా రాజు గారు? టేస్ట్ అలాగే కలర్ రెండు మారిపోతాయి. యా, కానీ కోఫ్తా కర్రీస్ అంటే ఇలా ఉంటేనే బాగుంటాయి. సో దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి. ఓకే. కొద్దిగా గరం మసాలా పొడి. సో కావాల్సితే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ కోఫ్తా కర్రీస్కి గ్రేవీ అంతా కూడా మనకి కొంచెం సాఫ్ట్ టెక్స్చర్లో ఉండాలన్నమాట. అవునండి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండి. ఓకే. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారు. కోఫ్తాలు వేసిన తర్వాత మళ్ళీ అది కొంచెం పీల్ చేసుకుంటాయి కదా. చాలు. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో దించేసి కోఫ్తాస్ యాడ్ చేస్తారా? అవునండి. సో దీంట్లోనే మిక్స్ చేస్తే మనకి అవి దాంట్లో కలిసిపోతాయి కదా గ్రేవీలో. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా క్రీమ్ అండి. ఓకే. ఆ
నైస్. షాహీ కోఫ్తా కర్రీ రెడీ అండి. చాలా చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది రాజు గారు. సో చూసారు కదండి, మరి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు షాహీ కోఫ్తా కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. షాహీ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, పచ్చికోవా, ఉప్పు, మైదా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కోఫ్తాల్లా చుట్టుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి కొద్దిగా నూనె, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, పెరుగు, పచ్చికోవా, ఫ్రెష్ క్రీమ్, ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, పుదీనా జల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుండి కోఫ్తాలు వేసి సర్వ్ చేసుకుంటే షాహీ కోఫ్తా కర్రీ రెడీ. షాహీ కోఫ్తా కర్రీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. బాగుంది, చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంది యాక్చువల్గా. అవునండి. అంటే ఆ పచ్చిమిర్చి గారు తెలుస్తూనే, బట్ స్టిల్ మనము కొంచెం ఈ పాలు అంటే క్రీమ్, కోవా, జీడిపప్పు పేస్ట్ వేసాము, ఇవన్నీ వేసాం కదా, చక్కగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి షాహీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. తులసి బెరడుతో కషాయాన్ని తయారు చేసి ఆ కషాయాన్ని డైలీ తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు వంటి సమస్యలు త్వరగా రాకుండా ఉంటాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో షాహీ కోఫ్తా కర్రీ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఎలాంటి రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటున్నా మాకు ఈమెయిల్ చేయండి. మా షెఫ్ రాజు గారు దాన్ని ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తారు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ స్నాక్ చూడబోతున్నాం. అదేంటంటే పెప్పర్ మష్రూమ్. మరి దీని తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో ఇప్పుడు పెప్పర్ మష్రూమ్. సో పెప్పర్ మష్రూమ్ అంటే ఇక్కడ ఏ పెప్పర్ తీసుకుంటున్నారు రాజు గారు మీరు? బెల్ పెప్పర్సా లేకపోతే? బెల్ పెప్పర్ తీసుకుంటున్నాను, కొంచెం మిరియాల పొడి కూడా, పెప్పర్ పౌడర్ కూడా, ఘాటు కూడా ఉంటుందండి. ఓకే. సో మంచి స్నాక్ ఐటమ్. సో అంటే మష్రూమ్ తో తీసుకుంటున్నాం కదా, అవును. సో చాలా బాగా వస్తుంది. సో ఈ సీజన్ కి ఓకే. ఓకే అండి, మరి పెప్పర్ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెప్పర్ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1/2 కిలో, తరిగిన క్యాప్సికం 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? సో ఇక్కడ ముందుగా మనం మష్రూమ్ ను ఒక బ్యాట్ లో ముంచి తీసి డీప్ ఫ్రై చేసుకుంటాం అండి. సో నూనె వేడి పెట్టుకుంటున్నాం. సో ఒక బౌల్లో మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, సో ఒకసారి బాగా కలిపేసుకుని సో కొంచెం జారుడుగా కలుపుకోవాలండి. సో అంటే మనకు కొద్దిగా మష్రూమ్ కి కొంచెం ఇలా పూత పిండి లాగా రావాలన్నమాట ఇది. అవునండి. ఓకే. సో ఇలాంటి స్నాక్స్ కి మనకి కంపల్సరీ బ్యాటర్ అంటే మనం మైదా ఇంకా కార్న్ ఫ్లోరే వాడుకుంటే బాగుంటుందేమో కదా? అవునండి. కొద్దిగా చైనీస్ స్టైల్లో బాగా వస్తుంది. ఓకే.
ఓకే. ఓకే. సో మష్రూమ్స్ అన్ని ముందుగా దీంట్లో వేసేసి సో ఈ స్నాక్ ఐటమ్స్కి కొంచెం పెద్ద సైజ్ మష్రూమ్స్ అయితే మనకి బాగుంటాయి కదా. అవునండి. సో వాటిని కొంచెం 2 సగాలు చేసేసి వేసేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజ్ ఉంటే డైరెక్ట్గా మనం అలాగే వేసేసుకోవచ్చు. ఒక పూర్తి మష్రూమ్ని డిప్ చేసి వేసేసుకోవచ్చు. ఎస్. ఓకే. సో ఇది మనకు కొంచెం ఫ్రై అయితే మిగతా ప్రాసెస్ మనం చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే రాజు గారు, సో ఇవి వేగంలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. వెండి పాత్రలు తళతళ మెరవాలంటే నీళ్లలో కొద్దిగా పాల చుక్కలు వేసి వాటితో వెండి వస్తువులను శుభ్రం చేసినట్లయితే వాటికి ఉన్న మురికిపోయి తళతళ మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. కొద్దిగా వేగాలండి ఇది. ఓకే. సో ఇది అటు మార్చేసుకుని మనం ఇంత ప్రాసెస్ చేసుకుందాం. సో మష్రూమ్స్ మనం పచ్చిగానే వేసుకున్నాం కాబట్టి కొంచెం వేగితే మనకు బాగుంటుందండి ఇది. ఓకే. సో దీంట్లో కూడా కొద్దిగా నూనె వేసుకుని సో దాంట్లో మనము క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటాం. అవునండి. ఓకే. సో సన్నగా తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి. ఓకే. సో కొంచెం మనము మష్రూమ్స్ అండ్ ఆ పెప్పర్ కాంబినేషన్లో ఈ 2 కూడా ఉంటే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది కదా. బాగుంటుందండి. అండ్ మంచూరియా టాస్ చేసినట్టు చేసేసుకోవటమే దీనికి కూడా. ఎస్. ఓకే. సో దీంట్లోనే ఉల్లికాడలు, ఓకే, అలాగే మష్రూమ్, క్యాప్సికమ్, బెల్ పెప్పర్. సో మనకి కలర్ క్యాప్సికమ్స్ దొరికినా అవి కూడా అవి కూడా యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ఫుల్ గా బాగుంటుంది. సో దీంట్లో కొద్దిగా టమాటో సాస్, చిల్లీ సాస్. ఓకే. ఇంకా దీంట్లో మనము స్వీట్నెస్ అంటే ఆ టమాటో సాస్ అలా ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. కొంచెం మనకు హాట్గానే ఉండాలి. ఓకే. ఓకే. సో అన్ని చిల్లీ బేస్డ్. ఎస్. కొద్దిగా సోయా సాస్, సో దీంట్లోనే ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి. సో ఇది తీసేసుకున్నాం. సో ఆ చిల్లీ ఫ్లేవర్ అంతా కూడా కొద్దిగా దానికి పట్టేస్తే మనము తీసేసుకోవచ్చు కదా. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర వేస్తానండి. ఓకే. పెప్పర్ మష్రూమ్ రెడీ అండి. ఓకే. ఓకే. సో కార్వింగ్ ఏంటి రాజు గారు? చిన్న బర్డ్ చేస్తున్నానండి. బర్డ్. సో కొంచెం ఈ ఓవెల్ షేప్లో ఉండే నిమ్మకాయ తీసుకున్నాను. బేస్. ఓకే. సో క్యారెట్ వచ్చేసి హెడ్లా పెడుతున్నాను. ఓకే.
కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా స్లాంట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. సో ఇక్కడ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఓకే. ఓకే. సో టూత్ పిక్తో ఫిక్స్ చేస్తున్నాను. సో వింగ్స్ వచ్చేసి టొమాటో నుంచి తీసుకుంటున్నాను. ఓకే. సీడ్ పార్ట్ తీసేస్తున్నాను. సో జస్ట్ ఆ వెనకాల స్కిన్ ఒకటి. సో ఒకవైపు జిగ్జాగ్ అండి. ఓకే. సో ఇవి కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. ఓకే. సో టేల్ వచ్చేసి ఏదైతే బేస్ కట్ చేసామో సో అది కొంచెం ఇక్కడ స్లిట్ ఇచ్చేసి సో ఇక్కడ ఇలా ఫిక్స్ చేస్తున్నాం. ఓకే. బీక్ వచ్చేసి గ్రీన్ చిల్లీ. ఓ. Oh, nice. ఐస్. సో టూత్ పిక్ తర్వాత వచ్చేసి మిరియాలు పెడుతున్నాండి. ఓకే. నైస్ బేబీ బర్డ్. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, చూసారు కదా పెప్పర్ మష్రూమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెప్పర్ మష్రూమ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో మష్రూమ్స్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు, క్యాప్సికం వేసి వేయించాలి. దీనిలో చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగాక వేయించిన మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ మష్రూమ్ రెడీ. పెప్పర్ మష్రూమ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు. ఆ బయటదంతా క్రంచీ క్రంచీగా, లోపల మష్రూమ్ ఏమో సాఫ్ట్ గా, అలాగే ఇక్కడ మనకి చిల్లీ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో క్యాప్సికమ్ ఏమో సాఫ్ట్ గా ఉంది, ఆ పై లేయర్ ఏమో క్రంచీగా, ఆ పెప్పర్ టేస్ట్ లో, చిల్లీ టేస్ట్ లో చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో మంచిగా అంటే వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కొంచెం టమాటో సాస్ అలా ఏదైనా పైనుంచి కొంచెం వేసుకొని సైడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, పెప్పర్ మష్రూమ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
మీకోసం మరో మంచి చిట్కా. పన్నీర్లో పాలు కలిపి ఆ మిశ్రమాన్ని తరచూ కళ్ళ కింద అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల కంటి కింద ఉన్న నల్లటి వలయాలు మాయమై మీ కళ్ళు అందంగా తయారవుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ రెడీ ఊరించే వంటలు చేయడానికి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు వీరిద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శివాని. శివాని. ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి, గౌతమ్ నగర్ నుంచి. మల్కాజ్గిరి. ఓకే. హలో అండి. హలో. మీ పేరు? జిగీషా. జిగీషా. మీరు ఎక్కడి నుంచి? మోతీనగర్ నుంచి. మోతీనగర్ నుంచి. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, ఇప్పుడు ఇక్కడే ఫ్రెండ్స్ అయ్యారు. ఇక్కడే ఫ్రెండ్స్ అయ్యారా? ఓకే. సో రెడీ కదా మరి ఇద్దరు వంట చేయడానికి? రెడీ. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకే. సో ఇందులో వచ్చే వెజిటబుల్ కానివ్వండి ఏదైతే దాంతో మీరు వంట చేయాలన్నమాట. ఓకే, తెలుసు కదా? రైట్. సో ఈరోజు మీకు ఇస్తున్నాను నేను చిక్కుడుకాయలు. సో చిక్కుడుకాయతో వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది కదా, కర్రీస్ కూడా బాగుంటాయి. సో మీరిద్దరు ఏం చేయాలంటే చిక్కుడుకాయతో మీకు తెలిసింది ఏదైనా మంచి టేస్టీ రెసిపీ ఉందంటే అది చేసి మాకు చూపించాలన్నమాట. ఓకేనా? ఫాస్ట్ గా థింక్ చేయండి. చిక్కుడుకాయతో ఏం చేయొచ్చు వెరైటీగా? చిక్కుడుకాయ కొబ్బరి తురుము వేసి ఫ్రై చేస్తారు. చిక్కుడుకాయ కొబ్బరి తురుము, కొబ్బరి కాంబినేషన్. రైట్. ఓకే. జిగీషా మీరు? చిక్కుడుకాయ గోంగూర కాంబినేషన్ లో కర్రీయా? ఓకే. సో చేసేస్తారా మీరు ఫస్ట్ గోంగూర కాంబినేషన్? ఓకే. చిక్కుడు గోంగూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు గోంగూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడు 1 కప్పు, గోంగూర పేస్ట్ 1/2 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జిగీషా స్టార్ట్ చేద్దామా? మీ పేరు బాగుందండి, జిగీషా. థ్యాంక్ యూ. అంటే ఏమిటి అర్థం? విజయం సాధించాలనే కోరికని జిగీషా అంటారు. ఓహో, జిజ్ఞాస ఇట్లాంటి వాటి నుంచి జిగీషా వచ్చిందా? ఎగ్జాక్ట్లీ. నైస్. ముందు పోపు వేసుకుందాము. ఓకే. పోపు దినుసులు ఏమి వేయకుండానే చిటపట్లాడుతున్నాయి మీ నూనె. సో ఆవాలు, జీలకర్ర. అబ్బో. ఎలా అయినా మనం ఇది వేసేద్దాము. చిక్కుడుకాయలు ఉడికించి పెట్టారా? కాంబినేషన్ బాగుందండి. అంటే మీకే ఐడియా వచ్చిందా, ఎక్కడైనా చూసారా? నేనే గోంగూర ఇష్టము, అన్నిటితో ట్రై చేస్తూ ఉంటా. ఓ, ఇట్లా చిక్కుడుకాయతో కూడా ట్రై చేయొచ్చు అని అనిపించింది. కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాము. గోంగూర బాగా ఇష్టమా మీకు? పులుపు. పులుపు ఏదైనా? ఓకే. అప్పుడు మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా పుల్లటి వెరైటీసే ఉంటాయా? మీకు ఏది కావాలంటే అది అన్నీ ఉంటాయి. సో ఉప్పు, పసుపు, కారం కొంచెం ఉడికాక వేసుకుంటాం. ఓకే. సో ఇది ఇంకొంచెం మగ్గాల మనకి. కొంచెం మూత పెడదామా? ఒక 2 మినిట్స్ మగ్గగానే మనం ఆల్రెడీ గోంగూరని పేస్ట్ చేసి పెట్టుకున్నాం, ఉడికించి మిక్సీ వేసేసి ఆ పేస్ట్ ని కలిపేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇంకా ఇప్పుడు ఇందులో ఇంకా ఉల్లిపాయ ముక్కలు, టొమాటో అవసరం లేదు. అంటే ఒరిజినల్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు చిక్కుడుకాయ గోంగూర, ఓన్లీ చిక్కుడు గోంగూరతో సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు వంటలు, ఫాస్ట్ గా అయిపోతాయి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. మీరు వర్కింగ్? ఓకే. అలాంటి వాళ్ళే ఇలాంటి ప్రయోగాలన్నీ కనుక్కుంటూ ఉంటారు. టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా టేస్టీగా హెల్దీగా కూడా ఉండాలి, అంతేనా? అంతే. ఇప్పుడు కొంచెం ఉడికినట్టుంది, గోంగూర పేస్ట్ వేసేసుకుందాము. ఇది ఆల్రెడీ మగ్గిచ్చేసాను. ఆల్రెడీ కొంచెం ఉడికిచ్చి మిక్సీ వేసాను. ఓకే. సో ఇందులో ఏం సాల్ట్ అలా ఏం వేసుకోలేదా? ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను గోంగూరలో. ఓకే. కొంచెం ఆ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం లాస్ట్ లో మనం చూసుకుని వేసుకుందాం సాల్ట్. ఆల్రెడీ మనం చిక్కుడుకాయలో కూడా ఇప్పుడు ముందు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఓకే. కొంచెం కారం వేసుకుందాం. ఓకే. ఇది వెల్లుల్లి కారం, వెల్లుల్లిపాయ. ఓకే. ఓకే. సో మసాలా కారం లాంటిది. ఓకే. సో అన్ని కూడా సింపుల్ గా టేస్టీగా ఉండేవి ట్రై చేస్తుంటారా మీరు? అవును. మరి ఎక్కువ వెరైటీస్ కాకుండా, ఐ మీన్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో కాకుండా కొంచెం మనకి ఏది కావాలో దాంతో. ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ లో కానీ పేపర్ లో కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఒక వంట ఉంటే అబ్బో ఇది మనకు వద్దని చెప్పి తిప్పేస్తారా? ఇంట్లో లేకపోతే అంత ట్రై చేయను. జనరల్ ఇవన్నీ ఇంట్లో ఉండేవి, ఎప్పుడు ఉంటాయి. యా, అంటే మీకు గోంగూర ఇష్టం కాబట్టి ఎప్పుడు తెచ్చుకుంటారు అనుకుంటా. చిక్కుడుకాయలు మనకి సీజన్ లో, గోంగూర ఇంకా సీజన్ ఉంటుంది, ఎప్పుడైనా దొరుకుతుంది. అవును, బాగుందండి. గోంగూరని ఇంత ఇష్టపడే వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే అందరికి ఇష్టం ఉండొచ్చు, కాకపోతే అన్నిట్లో కాంబినేషన్స్ ట్రై చేసేవాళ్ళు.
ఈ కాంబినేషన్ అయితే చాలా కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది యాక్చువల్ గా కదా. ఓకేనా, అయిపోయినట్టేనా? అయిపోయినా ఇలాంటి వంటలు నాకు కూడా చాలా ఇష్టం. బౌల్లోకి తీసేసుకున్నాము. తీసేసి అది పెట్టి దాంట్లో డ్రాగ్. చాలా బాగుంది, అంటే ఇంకే కలర్ కనిపించట్లేదు అందులో గ్రీన్ తప్పితే. అంటే మనం జనరల్ గా టొమాటో అలా ఏదైనా యాడ్ చేసుకుంటే మనకి అక్కడక్కడ రెడ్ గా కనిపిస్తూ ఉండేది. మనం జనరల్ గా టొమాటోతో మిక్స్ చేస్తాం కదా, అట్లా గోంగూరతో అనమాట. అది కూడా పులుపు, ఇది కాకపోతే ఇది కొంచెం తక్కువ. మీరు అలా కాంపెన్సేట్ చేస్తున్నారు పులుపుని. జనరల్ గా అందరూ టొమాటోతో ట్రై చేస్తారు ఏ వెజిటబుల్ అయినా. అట్లా టొమాటో ఉల్లిపాయ మనకి స్టాండర్డ్ గా ఫిక్స్ అయిపోయిన 2 వెజిటబుల్స్. అట్లా గోంగూరను కూడా తెలిసిపోయింది. ఓకే, రెడీ. సో చిక్కుడు గోంగూర నైస్. ఓకే అండి, చిక్కుడు గోంగూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు గోంగూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉడికించిన చిక్కుడు ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత గోంగూర పేస్ట్, వెల్లుల్లి, కారం వేసి ఉడకనివ్వాలి. అంతే, చిక్కుడు గోంగూర రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం మరో మంచి టిప్. అరటిపండు గుజ్జులో కొద్దిగా చింతపండు రసం కలిపి ఆ మిశ్రమాన్ని మెడకు, పాదాలకు, మోచేతులకు పట్టించి మసాజ్ చేసి కడిగేసుకున్నట్లయితే మీ చర్మానికి ఉన్న మురికి తొలగిపోయి మీ స్కిన్ క్లీన్ అవుతుంది. ఓకే అండి, చిక్కుడు గోంగూర తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో శివాని గారు రెడీయా? మీరు ఏదో కొబ్బరి కాంబినేషన్ అన్నారు, ఏంటి? కొబ్బరికాయతో కూర చేస్తాం. సో చిక్కుడు కొబ్బరి కూర. ఓకే ఓకే, మరి చిక్కుడు కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా శివాని గారు? స్టార్ట్ చేద్దాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. పోపు. పోపు. దెన్ కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి. ఓకే, సో ఉడికించేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు. ఉడికించుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఓకే, కొద్దిగా ఉప్పు, సాల్ట్ ముందు వేసా ఉంచుతాం, కొంచెం వేయాలండి. ఓకే, తర్వాత ధనియా పౌడర్ కొంచెం, తర్వాత జీలకర్ర పొడి. ఇంకా అన్ని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేసి కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని చిక్కుడుకాయ ముక్కలు పట్టిస్తారు. పసుపు. ఓకే, కొద్దిగా కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, అందుకని కొంచెం వేయాలి. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని వేసేసారు కదా. అవునండి, ఇప్పుడు ఓన్లీ కొబ్బరి లాస్ట్ లో ఫైనల్ గా యాడ్ చేసుకుని సరిపోతుంది. సో చిక్కుడుకాయతో అంటే మనం కొద్దిగా ఇలా వేపుడు లాంటివి లేదా ముద్దకూరలు చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ గా. యాక్చువల్ గా ఏంటంటే చిక్కుడుకాయలు ఇలాంటివి పిల్లలు తినరు కదండి, సో కొద్ది కొబ్బరి యాడ్ చేస్తే కొబ్బరి ఇష్టపడతారు పిల్లలు, సో అలా తింటారు అని అలాంటివి వేస్తూ ఉంటారు. సో మీకు చిన్నపిల్లల? చిన్నపిల్లలండి, 7 years బాబు, 4 years బాబు. ఏంటి స్కూల్ కి స్టార్ట్ అయ్యారా? స్టార్ట్ అయ్యండి, పాపకి స్టార్ట్ అయింది, బాబుకి స్టార్ట్ అవ్వలేదు. పేర్లేంటి? వైష్ణవి, దీపేష్, సాయి దీపేష్. ఓహో,
సో ఇలా కొబ్బరి అది వేసి పెడితే తింటారా చక్కగా? తింటారని. ఓకే, సరే కలుపుతారా? ఇప్పుడు ఇది ఉడికిపోయింది. సో ఫైనల్ గా కొబ్బరి వేసేసి. ఓకే, సో పచ్చి కొబ్బరి. యా, ఓకే. దీన్ని తురిమి పెట్టుకోవాలండి ముందు. మీరు కూడా వర్కింగ్ అండి ఏమన్నా? నాకు పార్లర్ ఉందండి. పార్లర్ ఉంది. ఓ, మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్. పేరు? అరవింద్ కుమార్. సో అందరూ బిజీ అనమాట. మీ పిల్లల స్కూల్కి, మీ వారి ఆఫీస్కి, మీరు పార్లర్. ఇప్పుడు ఒక 2 minutes మూత పెట్టి దించేయచ్చు. సో పచ్చి కొబ్బరి తురుము మనకంటే అది ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదు కదా, అదే. జస్ట్ కొంచెం ఫ్లేవర్స్ దానికి కూడా పట్టేస్తే సరిపోతుంది మనకి. సో ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేసి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట. ఓకే ఓకే, చూద్దామా శివాని గారు? చూద్దాం. ఓకే, అంతేనా? అయిపోయింది. ఇద్దరు కూడా చాలా ఫాస్ట్ గా చేసేసారు యాక్చువల్గా. అంటే రెండు కూడా సింపుల్ రెసిపీస్. సింపుల్ రెసిపీ. ఓకే, సో రెడీ. చిక్కుడు కొబ్బరి కూర కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన చిక్కుడు ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి మగ్గనివ్వాలి. అంతే, చిక్కుడు కొబ్బరి కూర రెడీ. ఓకే అండి, చిక్కుడుకాయతో రెండు కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయాయి వంటలు. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో కొబ్బరి కాంబినేషన్, ఇంకోటేమో గోంగూర కాంబినేషన్. సో ముందుగా గోంగూర చూసేద్దాం. ఓకే, బాగుంది, వెరైటీగా. నైస్. ఇప్పుడు కొబ్బరి కాంబినేషన్లో టేస్ట్ చూద్దాం. బాగుందండి, ఇది కూడా సింపుల్ గా టేస్టీగా ఉన్నాయి. రెండు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో రెండిట్లో బెస్ట్ ఏదనేది రాజుగారు చెప్తారు, ఓకేనా? సో రాజుగారు ఎలా ఉన్నాయి? సో చిక్కుడుకాయ రెండు కూడా చాలా బాగున్నాయండి. రెండు కూడా చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశారు ఇద్దరు కూడా. బాగున్నాయి, అంటే చేసిన మెథడ్ అది కూడా. టేస్ట్ పరంగా కూడా రెండు బాగున్నాయి. సో గోంగూరతో కొంచెం డిఫరెంట్గా, సో చిక్కుడు ఈ కాంబినేషన్ బాగుంది. ఇలా అటెండ్ చేయడం చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగా మెయింటైన్ చేశారు. సో అలాగే ఇలా కొబ్బరితో ఆ కొబ్బరి ఫ్లేవర్, తర్వాత కొంచెం లైట్గా అలా ఎక్కువ స్పైసీగా లేకుండా, సో చాలా బాగుంది. సో రెండు బాగున్నాయి బేసిక్గా. సో కొంచెం బెటర్గా, అంటే కొంచెం వెరైటీగా ట్రై చేశారు గోంగూరతో. సో ఈరోజు గోంగూర కొంచెం బెస్ట్. ఓకే, సో జిగీష గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్. సో కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. బాగుంది, సింపుల్ గా అండ్ టేస్టీగా రెసిపీ. సో జిగీష గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. ఇలా వచ్చేసి. సో మీది టేస్ట్ బాగుంది, కాకపోతే అది కొంచెం వెరైటీగా ఉంది కదా రెసిపీ, అందుకే. ఓకేనా, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరు. అభిరుచి రావడానికి కూడా చాలా హ్యాపీగా ఉందండి ఈ గిఫ్ట్ కోసం కన్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చూసారు కదా చిక్కుడుకాయతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కాలీఫ్లవర్ కాడల్ని పారవేయకుండా వాటిని పొడవుగా సన్నగా కత్తిరించి ఉప్పేసి ఉడికించి వాటిని సూప్లో కలిపినట్లయితే సూప్కు మంచి టేస్ట్తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా పెరుగుతుంది. ఇవాళ 4 వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటల్లో చూసిన షాహీ కోఫ్తా కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, పన్నీర్, ఖోవా, జీడిపప్పు పేస్ట్,
పెరుగు, టొమాటో పేస్ట్. ఇట్స్ అ వెరీ రిచ్ డిష్ అండి. పెరుగులో ప్రోటీన్, కోవాలో కూడా ప్రోటీన్, ఫ్యాట్, పన్నీర్లో కూడా ప్రోటీన్ అండ్ ఫ్యాట్, బంగాళదుంపల్లో స్టార్చ్, ఇలా ఇన్ని రకాల కాన్సన్ట్రేటెడ్ రకమైన ఒక డిష్ కాబట్టి మనకు డైజెషన్కి కాస్త ఇబ్బంది అవ్వచ్చు. బట్ పార్టీస్ చేసుకోవాలి, ఏదైనా స్పెషల్గా తయారు చేయాలి అని అందరికీ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇందులో 1-2 ఇంగ్రీడియంట్ తగ్గించుకొని ట్రై చేసుకోవచ్చు. లేకపోతే ఇది నైట్ టైంలో తినకుండా ఉదయం పూట తీసుకుంటే కాస్త డైజెషన్ సులువుగా అవుతుంది. సో షాహీ కోఫ్తా కర్రీ ఈజ్ నాట్ అన్ ఎవ్రీడే డిష్. సో దీన్ని మీకు చక్కగా కంపేర్ చేసి చెప్పాలంటే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పెప్పర్ మష్రూమ్, మైదా, క్యాప్సికమ్, మష్రూమ్ అండ్ పెప్పర్ పౌడర్. ఇది డీప్ ఫ్రై అయినప్పటికీ కూడా ఇట్స్ క్లియర్ కట్ అండ్ సింపుల్. 2 వెజిటబుల్స్, ఒక కార్బోహైడ్రేట్ సోర్స్, ఒక స్పైసెస్ అన్నమాట. పెప్పర్ అనేది ఒక స్పైస్. ఇది బెటర్ అని చెప్పచ్చు. అంటే షాహీ కోఫ్తా కర్రీ కంటే ఇది కొంచెం త్వరగా జీర్ణం అవుతుంది. అంటే ఇది మంచిదే అనట్లేదు నేను. సో ఆ కాంబినేషన్స్ మనం ఎలా చూస్ చేసుకుంటే మనకు టేస్ట్ అంటే వెరైటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సంథింగ్ స్పెషల్ చేసినట్టు ఉంటుంది, బట్ అంత ఒత్తిడి ఉండదు సిస్టమ్ మీద అనేది చెప్తున్నాం. ఊరించే వంటలో మళ్ళీ మీరు చిక్కుడుకాయతో 2 రెసిపీస్ చూశారు. ఇప్పుడు ఇంతకు ముందు చూసిన 2 కూడా ప్యూర్లీ పార్టీ ఐటమ్ అయితే ఇవి మనకు డైలీ డైట్కి యూజ్ అయ్యేవి. సో ఈ సెగ్రిగేషన్, ఈ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చిక్కుడు కొబ్బరి కూరలో చిక్కుడుకాయ, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇప్పుడు మెయిన్గా మనం చిక్కుడుకాయ ఎక్కువ తీసుకుంటూ, సపోజ్ 250 గ్రామ్స్ చిక్కుడుకాయ తీసుకున్నాం అనుకోండి, 5 to 10 గ్రామ్స్ కొబ్బరి తీసుకుంటూ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటూ, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒక 5 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ డిష్గా తయారవుతుంది. చాలా బాగుంటుంది. అంటే 250 గ్రామ్స్ చిక్కుడుకాయకి మనం ఇంతే వాడాలి. ఇప్పుడు చిక్కుడుకాయలో ఉన్న పోషక విలువలు అప్పుడే మనకు 100% వస్తాయి. ఎక్కడ మనం పొరపాటు చేస్తామంటే చిక్కుడుకాయ ఎంత తీసుకుంటామో ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో, ఈక్వల్ మోతాదులో కొబ్బరి తీసుకోవడం, అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఒక లైట్గా అలా యాడ్ చేయడం, ఇలాంటివి, లేకపోతే జీలకర్ర పొడి, ధనియాల పొడి ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి వాటి మూలంగా మనకేమవుతుందంటే దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్. వెజిటబుల్ ఎప్పుడు అన్లిమిటెడ్ క్వాంటిటీలో ఉండాలండి, అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. తర్వాత మిగిలినవన్నీ కూడా ఒక ప్రపోర్షన్ మేరకు చక్కగా ఈ క్వాంటిటీలో తీసుకుంటే మనకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది వస్తుంది. అదేవిధంగా చిక్కుడు గోంగూర, ఇది చాలా చాలా డిఫరెంట్గా ఉంది. చిక్కుడుకాయ గోంగూర. చిక్కుడుకాయ అది కూడా మళ్ళీ మనకు మన ప్రాంతంలో దొరికే ఒక రకమైన వెజిటబుల్. చిక్కుడుకాయ ఎలాగో మనకి ఇక్కడ ఈజీగా దొరుకుతుంది కాబట్టి మనం ఉన్న చోటల్లా కూడా సౌత్ ఇండియాలో ట్రై చేసుకోవచ్చు. చిక్కుడు గోంగూర, చిక్కుడు కొబ్బరి కూర 2 కూడా చాలా బాగున్నాయండి. పెప్పర్ మష్రూమ్ అనేది డెఫినెట్గా ఇట్స్ ఓన్లీ రేర్లీ, అంటే చాలా అరుదుగా తీసుకోవాలి, కానీ ఇట్స్ క్వైట్ సింపుల్. చక్కగా సింపుల్గా ఉంది డిష్. అది కూడా మనం ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు. పిండి వంటలు చూసిన షాహీ కోఫ్తా కర్రీ డెఫినెట్లీ ఇది చాలా రిచ్ డిష్ అండి. రిచ్ డిష్ అనే పాటికి మనం అట్లీస్ట్ అది ఒకటే తీసుకోవాలి. అంటే దాంతో పాటుగా ఏదైనా రోటీయో అలాంటివి తీసుకోవాలి. కానీ ఒక డిన్నర్లో అలా ఒక మీల్లో తీసుకునేటప్పుడు క్వాంటిటీ అలా తగ్గించి తీసుకోవాలి. అలా తీసుకుంటే కాస్త మనకు ఆ హెవీనెస్ అనేది మనం తగ్గించవచ్చు. సో ఇవాళ చూసిన రెసిపీస్ అన్నీ కూడా ఏది ఎక్కడ యూజ్ అవుతుందని చక్కగా నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. ఊరించండి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, ఈరోజు 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. షాహీ కోఫ్తా కర్రీ చాలా టేస్టీగా ఉంది, అంటే రిచ్ డిష్ కదా ఇది మనకి. అండ్ అలాగే పెప్పర్ మష్రూమ్, సో సీజన్ కి తగ్గట్టుగా చక్కగా కొంచెం ఘాటుగా, అండ్ ఆ పెప్పర్ కాంబినేషన్ లో మనకి మష్రూమ్ కూడా చాలా టేస్టీగా ఉంది యాక్చువల్ గా. సో 2 కూడా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి.
అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్. బాయ్.